హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో ఏడాది పొడుగునా వచ్చేటువంటి మాసాలకి ప్రతి మాసంలో కూడా కొన్ని విశిష్ట పర్వదినాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి, దీపదానాలు, దీపారాధనలు, ఇలాంటి పర్వదినాలు, ఇలాంటి విశిష్టలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ప్రస్తుతం మనం మాఘమాసం జరుపుకుంటున్నాం కదా. మాఘమాసంలోని శ్రీ మాతాంగి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులను జరుపుకుంటున్నాము. తర్వాత మనకి భీష్మ ఏకాదశి వస్తుందన్నమాట. సో సాధారణంగా ఏకాదశి అనేసరికి ఏంటంటే చాలామంది చాలా మటుకు కూడా ఉపవాసం ఉంటారు, విష్ణు ఆలయానికి వెళ్ళి సందర్శన చేసుకుంటూ ఉంటారు, విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారు, ఆలయాల్లో దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగే ఈ భీష్మ ఏకాదశి కూడా మనకి కొంత స్పెషల్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్పెషల్ అనేది మీకు ఇవాళ చెప్తున్నాను. పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు అనేటువంటి కవి రాసినటువంటి పాత్ర భీష్ముడు. ఆయన లేకపోతే మహాభారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటారని భీష్మ ప్రతిజ్ఞ చేసి తండ్రికి మాట ఇచ్చిన మహోన్నతుడు. తాను కోరుకునే సమయంలో మరణించగలిగే వరం కూడా ఆయన ఒకడికి సొంతం కోరింది. అందుకే మార్గశిర మాసంలో అంపశయ మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు. భీష్ముడి జీవితమంతా కూడా పరిపక్వంగానే గడిచిపోయింది. మాఘమాసంలో ఏకాదశి రోజునే భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నారు. అందుకే దానిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు ఏదైనా కార్యం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా అది విజయవంతం జరుగుతుందని సాక్షాత్తు భీష్ముడి వారే మనకి మహాభారతంలో ఉపదేశించారు అనమాట. ఏదైనా కార్యక్రమం ఆ రోజు తలపెడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట. ఈ భీష్మ ఏకాదశి రోజునే విష్ణు సహస్రనామం కూడా పుట్టిందని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ విశేషాలు భీష్ముడు పాండవులకు తెలిపి కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు కూడా. భీష్మ ఏకాదశి రోజున నరసింహస్వామికి కళ్యాణం చేస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేస్తారు సాధారణంగా. అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారికి ఆలయంలో, సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట భద్రాచలం సీతారామ వారి ఆలయంలో కూడా ప్రత్యేకంగా పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారు అనమాట. సో అదే రోజున సాధారణంగా ఏకాదశి అనేసరికి మనం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు సాధ్యమైనందుకు చాలా మంది కూడా. అంటే అర్ధ ఉపవాసము, పూర్తి ఉపవాసం అని ఉంటారు చాలా మంది. అర్ధ ఉపవాసం అంటే ఏంటంటే ఓన్లీ ఏకాదశి గడిలో మాత్రమే ఉంటారు అర్ధ ఉపవాసము. అలాగే పూర్తి ఉపవాసం అంటే దశమి ప్లస్ ఏకాదశి రెండు కలిపి చేస్తారు. అంటే సాత్వికమైన ఆహారం తీసుకొని పళ్ళు, పాలు అలాంటివి తీసుకొని ఉంటారు. హెల్త్ పరంగా ఓకే అనుకునే వాళ్ళు, లేదు హెల్త్ పరంగా మాకు బాగాలేదు, బీపీ షుగర్స్ అలాంటివి ఉన్నాయనుకునే వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు చేయాలనుకుంటే కనుక తీసుకునే ఆహారంలోని ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుంటూ, ఆ రెండు ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుని అలా ఆహారం తీసుకొని కూడా ఉపవాసం ఉండొచ్చు. మనకి ఏకాదశి గడియలు అయితే కనుక సోమవారం మధ్యాహ్నం మనకి 11:57 తగులుతుంది అనమాట. 11:57 నుంచి మనకి మంగళవారం మధ్యాహ్నం 12 వరకు మనకి ఏకాదశి గడియలు ఉంటుంది. మనం భీష్మ ఏకాదశిని మంగళవారం జరుపుకోవాలి. అది అర్ధ ఉపవాసము. పూర్తి ఉపవాసం ఉంటాం అనుకునే వాళ్ళు మనకి ఆదివారం మధ్యాహ్నము 12:22 తగులుతుంది. అలాగే సోమవారం ఉదయం మనకి 11:57 వరకు ఉంటుంది. ఒకవేళ పూర్తిగా ఉపవాసం ఉంటాం అనుకునే వాళ్ళు ఆదివారం సాయంత్రం నుంచి ఉపవాసం ఉండొచ్చు. అంటే మార్నింగ్ మా టిఫిన్ అది కూడా తీసుకొని తర్వాత సాయంత్రం నుంచి మనము పళ్ళు, పాలు అలాంటివి తీసుకొని మంగళవారం మధ్యాహ్నం వరకు ఉండాలి. లేదు అంతవరకు ఉండలేము అనుకునే వాళ్ళు ఓన్లీ సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం మధ్యాహ్నం వరకు ఉంటే సరిపోతుంది అనమాట. సో అలా ఆ రకంగా చేసుకునే ఉండొచ్చు. ఇంకా పూజ విషయానికి వస్తే కనుక మనము ఈ భీష్మ ఏకాదశి పూజని మనం సపరేట్గా పెట్టైనా చేసుకోవచ్చు. లేదా దేవుడి మందిరంలో మన ఇంట్లోని దేవుడి మందిరంలోని లక్ష్మీనారాయణ చిత్రపటం కానీ, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం కానీ, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం కానీ, రాధాకృష్ణ ఫోటో కానీ ఏదైనా సరే పెట్టి మనమైనా చేసుకోవచ్చు దేవుడి మందిరంలోనే. వీలైతే కనుక పిండి దీపారాధన వెలిగించడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణ వాళ్ళకి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టము. మీ ఇష్టం, ఒకటైనా వెలిగించుకోవచ్చు, 3 అయినా 5 అయినా 7 అయినా మీ ఇష్టం ఎన్నైనా వెలిగించుకోవచ్చు పిండి దీపము. ఇంకా దీపారాధన
దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టము. ఆవు నెయ్యితో చేయలేని వాళ్ళు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ చేస్తే మంచిది అనమాట. ఇంకా అది సో ఇంకా ముందు పూజ అయితే కనుక ముందు గణపతి పూజ చేసుకుంటాము సపరేట్గా పెట్టుకునే వాళ్ళు. లేదంటే మామూలుగా దేవుడి మందిలో చేసుకుంటే కనుక గణపతి ఆరాధన చేసుకొని జగ స్వామికి షోడశోపచారాలతో పూజ చేసుకుంటారు. అలాగే ఆ రోజు విష్ణు సహస్రనామం చదవడం వచ్చిన వాళ్ళు చదవచ్చు. లేదనుకుంటే కనుక స్వామివారిని చూస్తూ కూడా మనం మొబైల్లో ప్లే చేసుకుని కూడా మనం వినొచ్చు అనమాట. విష్ణు సహస్రనామం చదవచ్చు, వినొచ్చు. ఖచ్చితంగా చదవాలి, ఆ రోజు వినాలి కూడా. ఉపవాసం ఉండి నియమాలు పాటిస్తూ చేస్తామనుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. లేదా మామూలుగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఆహారంలో ఉల్లివేలు లేకుండా తీసుకోవాలి. మంగళవారం మనకి మధ్యాహ్నంతో ఏకాదశి గడియలు అయిపోతున్నాయి కాబట్టి తర్వాత మనం సాయంత్రం కానీ మరుసటి రోజు ఉదయం కానీ మనము ఏమైనా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని పండితులకి స్వయంపాకదానం ఇచ్చుకుంటే చాలా మంచిది. స్వయంపాకదానం ఇచ్చుకోలేని వాళ్ళు ఎంతో కొంత దక్షిణ తాంబూలం ఇచ్చి ఆ పండితుల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకున్నా కూడా మంచిది అనమాట. ఇంకా గోమాతకి సేవ చేసుకోవడము, ఆవులకి ఏమైనా పెట్టడము అలాంటివి కూడా చేసినా కూడా చాలా మంచిది అనమాట. సో ఇలా ఈ రకంగా భీష్మ ఏకాదశి చేసుకుంటే చాలా చాలా మంచిది. సాధ్యమైనంత వరకు పిండి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ ప్రయత్నించండి. ఈ రెండు కూడా అసలు మర్చిపోవద్దండి. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సరే ఏదైనా సరే లాభం ఫలితం ఆశించి చేయకూడదండి. ఏదైనా పర్వదిన మనం జరుపుకోవాలి, తర్వాత దేవుడి మీద భారం వేసుకోవాలి. ఖచ్చితంగా మనకు అది నెరవేరుతుంది అనమాట. ఆ నమ్మకంతోనే చేసుకోవాలి. నమ్మకం విశ్వాసం ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు అనమాట. సో నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. సో ఇది ఈ రకంగా భీష్మ ఏకాదశిని జరుపుకోవాలి. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు కొన్ని విషయాల్లో కూడా నేను క్లియర్ చేశాను, తెలియని విషయాలు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో మరొక మంచి వ్లాగ్తో మేము ఉంటా. అంతవరకు నమస్తే. ఓం నమో నారాయణాయ.